యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. ఇంకోసారి ఇలాంటి వెధవ పనులు చెయ్యను. నా మాట నమ్ము. ఈ ఒక్కసారికి క్షమించేసి ఆ పోలీసుల్ని ఎమ్మెల్యే గారిని పంపించే. ప్లీజ్ చిట్టి. అలాగే కాంతమంతా, ఈ నాళ్ళకి నువ్వు నా కాలబేరానికి వచ్చావు కాబట్టి నేను కూడా ఓ మెట్టు దిగుతున్నాను. అంటే ఆ పోలీసుల్ని వెనక్కి పంపించేసి పులిరాజు కోటిగాడిని వదిలేస్తావా? ఖచ్చితంగా వదిలేస్తాను. కాకపోతే నువ్వు నాకొక మాట ఇవ్వాలి. చెప్పు చిట్టి, నువ్వేమడిగినా ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అయితే వీరనారాయణ బాబాయ్ దగ్గర లాక్కున్న ఆస్తి మొత్తం తిరిగిచ్చేయాలి. మాట్లాడవేడి కాంతమత్తా, గొంతు మోగబోయిందా? మాట రావట్లేదా? చెప్పు. జైలుకెళ్తావా లేదంటే మా వీరనారాయణ బాబాయ్ ఆస్తి మొత్తం తిరిగిచ్చేస్తావా? ఏంటే బ్లాక్మెయిల్ చేస్తున్నావా? స్టేషన్కెళ్తే నేను బెయిల్ మీద ఎలా బయటికి రావాలో నాకు బాగా తెలుసు. మహా అయితే కోర్టు చుట్టూ ఓ 10 సార్లు తిరగాల్సొస్తుంది. ఆ మాత్రం దానికి కోట్ల రూపాయల డబ్బు తిరిగిచ్చేస్తాననుకున్నావా? ఆ పప్పులే నా దగ్గర ఉడకవు. సరేనమ్మా, ఓకే. నువ్వు చెప్పినట్టే ఆ పులిగాన్ని కోటిగాన్ని వదిలేస్తాం. గుండు మావేణి కూడా ఈ కేసు నుంచి తప్పిస్తాం. అందుకని మా ఆయనతో ఈ కళ్ళు షాప్ తీయించేస్తావా? ఇదిగో నీలో ఈ షాప్ తీసేస్తే నేనేం చేయలే? అడుక్కు తినాలా? నువ్వేమో పని పాటలను తిడతా ఉంటావు. ఏదో పని చేస్తేమో అందరూ కట్టకట్టుకుని వచ్చేస్తారు. సిచ్చే అమ్మ పెట్టను పెట్టదు, అడుక్కు తినేవదు అంటే ఇదేనే. మీరు దేని జోలికైనా వెళ్ళండి, కానీ నా షాప్ జోలికి మాత్రం రాకండి. మీ చెవులతో మీరే విన్నారుగా, మీ అన్నయ్య షాప్ వదలడానికి ససేవరా ఒప్పుకోవట్లేదు. ఇది కాకుండా ఇంకో ఫిట్టింగ్ ఏమైనా ఉంటే పెట్టు చిట్టెమ్మ. కుదరదు కాంతమత్తా. మేమిద్దరం మారువేషంలో వచ్చిందే మిమ్మల్ని ఎరికించడానికే. మా అమ్మకి చెడ్డ పేరు రావాలని, మేయర్ పదవి నుంచి తనని దింపేయాలని మా అన్నయ్యని ఒక పావులాగా వాడుకుంటున్నావని వాడికి అర్థం కాకపోవచ్చు, కానీ మాకర్థమైంది. మాకున్నవి రెండు కండిషన్లో. నెంబర్ 1, మా అన్నయ్యతో ఈ షాప్ని తీయించాలి. నంబర్ 2, మా వదిన కడుపులో పెరుగుతున్న బిడ్డకి ఎలాంటి అపకారం జరగకుండా చూసుకోవాలి. చెప్పు, నేను పెట్టిన కండిషన్లకి నువ్వు ఓకేనా? అది కాంతమత్త, ఎక్కువ టైం లేదు. ఎమ్మెల్యే గారు 10 నిమిషాలు టైం ఇచ్చారు. ఈ లోపు నేనెళ్ళి వాళ్ళని బొగ్గేమని చెప్పారనుకో ఒక్కెత్తారు, లేదంటే లోపలేసి కొమ్మెత్తారు. వాళ్ళు నీ పేరు చెప్పెత్తారు. నువ్వు స్టేషన్కి వెళ్తావా? నేను అడిగిన కండిషన్లకి ఒప్పుకుంటావా? చెప్పు చెప్పు కాంతమత్త. జైలుకా ఒప్పుకుంటావా? ఒప్పుకుంటున్నాను. నీ కండిషన్లన్నింటికీ ఒప్పుకుంటున్నాను. సాధ్యమైనంత త్వరగా ఈ కళ్ళు షాపు తీయించేస్తాను. పుట్టబోయే నా మనవడికి ఏ ప్రమాదం జరగకుండా దగ్గరుండి నేను జాగ్రత్తగా చూసుకుంటాను. నా మాట నమ్ము చిట్టి. ఆ పులిగాడిని కోటిగాడిని వదిలే ప్లీజ్. అలాగే కాంతమత్త. బావా,
కాంతమ్మత్త ఇచ్చిన మాటలన్నీ జాగ్రత్తగా రికార్డింగ్ చేసావా? చేశాను చిట్టమ్మా. హ? రవిచంద్ర నువ్వెప్పుడొచ్చావురా? చిట్టమ్మా నీకు కండిషన్లు పెట్టినప్పుడే వచ్చానమ్మా. ఆ కండిషన్లకి నువ్వు ఒప్పుకోవడం కూడా జాగ్రత్తగా ఈ ఫోన్లో రికార్డ్ చేశాను. రేపొకనాడు నువ్వు ఈ కండిషన్స్కి ఒప్పుకోలేదని అడ్డం తిరగకుండా ఉండడానికే చిట్టమ్మ ఈ ప్లాన్ చేసింది. ఇది అన్యాయం, అక్రమం. నీ కండిషన్లకి నేను ఒప్పుకోవడం ఏంటి? తెలుసు కాంతమ్మత్త, నువ్వు ఇలాంటి ఫిట్టింగ్లు ఆడతావని బావతో వీడియో రికార్డింగ్ చేయించాను. నువ్వు గనక ఇక్కడ తోక జాడించావే అనుకో, డైరెక్ట్ గా వెళ్ళేసి ఎమ్మెల్యే గారికి వీడియో చూపించేసి ఈ ఎదో పనులన్నీ చేసింది నువ్వేనని నిరూపించేసి ఆ పుల్రాజు గాడు కోటిగాడితో పాటుగా మీ అక్క తమ్ముణ్ణి కూడా జైలు పంపించేస్తాను. చెప్పు, కండిషన్లకి ఒప్పుకుంటున్నావా లేదా జైలుకెళ్తావా? కన్న కొడుకే కన్న తల్లి మీద కత్తి కట్టి ఇలా వీడియో తీసి ఇరకాటంలో పెట్టేస్తే నేను మాత్రం ఏం చేయగలనమ్మా? సరే, మీరు చెప్పినట్టే చేస్తాను. ఒరే అవతారం, అక్క సాధ్యమైనంత త్వరగా ఈ కల్లి షాపు తీయించేరా. అలాగే అక్క. ఏ ఇదిగో అలా అయితే మరి నా పరిస్థితి ఏంటి? రే అనియా, అత్త బదులు నువ్వు వెళ్తావేటి జైలుకి? అయ్యి బావోయ్, జైలుకా? కరెక్ట్గా చెప్పావు చిట్టమ్మ. బావా, నీకు ఉద్యోగమే కావాలనుకుంటే నా ఫ్రెండ్స్ని బతుకులాడైనా సరే నీకు మంచి ఉద్యోగం ఇప్పిస్తాను. దయచేసి ఇలాంటి పనులు మాత్రం ఎప్పుడు చేయకు, మా పరువులు తీయకు. అవును భాస్కరు, నువ్వు చేసిన తప్పుకి నేను నిన్ను అవమానిస్తున్నానే తప్ప నీ దగ్గర డబ్బు లేదనో నువ్వు సంపాదించట్లేదనో నేను బాధపడట్లేదు. కాంతమ్మా, ఏంటమ్మా ఇంకా అవలేదా? ఆ, వస్తున్నా వస్తున్నా ఎమ్మెల్యే గారు, వస్తున్నా. చిట్టి, రామ్మా. ఆ, పద చిట్టి, పద. రా అల్లుడు. చెప్పు కాంతమ్మా, ఆ పుల్రాజుని కోటిగాడిని అరెస్ట్ చేయొచ్చు కదా? ఎమ్మెల్యే గారు వద్దండి, ఈ ఒక్కసారికి అలా తప్పుల్ని క్షమించి వదిలేయండి. ఏంటి సెట్టమ్మా, ఆడు నన్ను అంతలా అవమానిస్తే ఆడిని క్షమించి వదిలేయాలా? పిన్ని, నేను పోలీసులు వదిలేయమన్నాను కానీ మిమ్మల్ని వదిలేయమన్నానే ఏటే? ఇదేంటి మళ్ళీ? అదేరా అసలైన ట్విస్ట్. ఎమ్మెల్యే గారు, పోలీసులు అరెస్ట్ చేస్తే ఇలా పోలీస్ స్టేషన్కి వెళ్తారు. ఎవరో పనికి మాలిన వాళ్లే బెయిలివ్వగానే అలాగే బయటకు వచ్చేస్తారు. పనికి మాలిన వాళ్ళంటే మన కాంతమ్మ గారేనా? ఏయ్, చేసిన ఏదో పని చాలక పైగా పంచులొకటి పంచులు. నువ్వా కాంతమ్మత్త? వాళ్ళు తప్పు చేశారు కాబట్టి ఖచ్చితంగా శిక్ష పడి తీరాల్సిందే. పోలీసుల్ని అరెస్ట్ చేయొద్దంటున్నావు, శిక్ష కూడా వెయ్యాలంటున్నావు, ఎలాగమ్మా? పనిష్మెంట్ అంటే ఓన్లీ పోలీసులే ఇస్తారేటండి? ఇక్కడున్న మా అక్కలు పిన్నులు తల్లులు అందరూ కలిపి ఓ కోట ఇవ్వచ్చు కదా. నువ్వేం చెప్తున్నావో అర్థం కావటం లేదమ్మా. ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది సార్? ఆ పులిగాడు కోటిగాడు తప్పదాగి దారిని పోయే ఆడవాళ్ళని అవమానించారు కాబట్టి అదే ఆడవాళ్లతో వాళ్ళని చెప్పులతో కొట్టించామనుకోండి, వాళ్ళకి సిగ్గు వస్తుంది, మళ్ళీ ఇంకోసారి తప్పు చేయాలంటే భయం కూడా వేస్తుందిగా. సూపర్ రవిచంద్ర. చిట్టమ్మా, నువ్వు చెప్పాలనుకున్నది ఇదేనా? ఇదే ఎమ్మెల్యే గారు, ఎవరినైతే అవమానించారో వాళ్ళతోనే ఒక రౌండ్ వేయించామనుకోండి, జీవితకాలం గుర్తుండిపోతుంది. మళ్ళీ ఇంకో పాలి ఆడోళ్ళ జోలికి వెళ్ళాలంటే పైనుంచి కింద వరకు వణుకు పడుతుంది. సూపర్ చిట్టమ్మా. ఎస్ఐ గారు, మీరు వెళ్ళొచ్చు. కానిస్టేబుల్స్ రండి. ఇది అన్యాయం. ఇక్కడున్న ఒక్కొక్కళ్ళు చూడండి, ఆడకుస్తీ ఫైల్ మాల్లా ఉన్నారు.
ఎక్కి తొక్కారంటే లారీ కింద పడ్డ టమోటా లాగా పుసుక్కును పగిలిపోతారు. అందుకే కదరా నీకు ఈ ఏర్పాటు చేసిందే. అత్తలో పెన్నులో పెద్దమలో ఈడు తప్ప తాగి మరోసారి ఏ ఆడపిల్ల జోలికి ఎళ్లకుండా గట్టిగా బుద్ధి చెప్పండి. అలాగేనమ్మా. ఇదేంటా అందరూ అదోలా చూస్తున్నారు? మన ఇద్దరిని సలివిడి ముద్దలాగా పిసికేయరు కదా బాబు. మన ఒంట్లో ఏ పట్టు మిగిలేలా లేదు బాబా ఇలా చూస్తుంటే. సిట్టమ్మా ఆడమ్మా, నేను ఆడపట్టుకుంటావు సిట్టమ్మా. బుద్ధి తక్కువ ఈ పని చేసావు సిట్టమ్మా. కాపాడు సిట్టమ్మా. అక్కలో ఏడు ఆలస్యం మీ వల్ల కాకపోతే చెప్పండి, నేను మా వదిన ఒక రౌండ్ ఇచ్చేస్తాం. అక్కర్లేదమ్మా. ఏమే ఇంకెందుకు ఆలస్యం? ఏసేయండి. ఒక్క నిమిషం కమా వేసుకోండమ్మా. అక్కాయ్, పుల్దాస్ గాడికి కోడిగాడికి ఈ భూమి మీద నూకలు తీరిపోయినట్టున్నాయి. అవునరా తమ్ముడు, బతికుంటే మళ్ళీ కలుస్తారు, లేకుంటే చచ్చినోళ్ళనెళ్ళి మనం కలుస్తాం. ఏరా వస్తావా? సహజీవనం చేద్దాం. సహజీవనం. అమ్మో వద్దమ్మా, అస్సలు వద్దమ్మా. బుద్ధి గడ్డి తిని పిచ్చెక్కి పిచ్చి వేషాలేసాం. దానికి మీరు పుచ్చలేపేశారు. దానికి దీనికి చెల్లైపోయిందమ్మా. ఇంకా పోండమ్మోయ్. ఒరేయ్, ఇంకోసారి గనక మళ్ళీ ఏ ఆడపిల్లనైనా అవమానించినట్టుగా గాని ఎక్కలి శాస్త్రాలు చేసినట్టు గాని తెలిసిందో ఈసారి కొట్టడం ఉండదు. అందరం కలిసి ప్రాణాలు తీసేస్తాం. దొమ్మి కేసులో కొట్టుకుపోతుంది. కరెక్ట్ గా చెప్పావు చిట్టమ్మా. రే పులి, ఒళ్ళు దగ్గర పెట్టుకుని ప్రతి ఆడపిల్లని అమ్మలాగా, చెల్లిలాగా, అక్కలాగా చూసుకోవాలి. వంకర బుద్ధితో చూశారో ఈసారి కొట్టడాలు ఉండవు. చిట్టమ్మ చెప్పినట్టు రే పులి, 9 కేసులు వేయించేస్తాను. దమ్మిడి మొహమోడా. దమ్మిడి మొహోడనా? ఈ తిట్టు కూడా ఉందారా? ఏమో బావా, ఆ తిట్టుని ఈయనే కనిపెట్టాడు. అబ్బా చిట్టమ్మా, వాడికి బాగా బుద్ధి చెప్పావమ్మా. ఇంకోసారి ఇలాంటి వెధవేషాలు వేశాడనుకో నాకు ఫోన్ చేయమ్మా. వీడు జీవితకాలం బయటికి రాకుండా జైలుకి పంపించేస్తాను. చాలా థ్యాంక్స్ ఎమ్మెల్యే గారు, మా మాట మన్నించి అల్లి ఒగ్గేసినందుకు. నువ్వు అంతగా చెప్పిన తర్వాత వదిలేకపోతే ఎలాగమ్మా? కోకిలమ్మా, ఇంకొకసారి ఇలాంటి అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా నువ్వే చూసుకోవాలమ్మా. ఈ విషయం మనం పార్టీ హైకమాండ్కి తెలిసిందనుకోండి, మీకు బ్యాడ్ నేమ్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఎమ్మెల్యే గారు, మన పార్టీకి గాని మా అమ్మకి గాని ఎలాంటి చెడ్డ పేరు రాకుండా చూసుకునే బాధ్యత నాది. నన్ను నమ్మండి. నీ మీద నమ్మకంతోటే వెళ్తున్నానమ్మా. వస్తానమ్మా. ఉమ్. ఇదిగో కాంతమ్మా, నీ తమ్ముణ్ణి ఇలాంటి ఎదవలతో తిరగద్దని చెప్పు. లేదంటే అతనికి కూడా బ్యాడ్ నేమ్ వచ్చేస్తుంది. అలాగే ఎమ్మెల్యే గారు. సరేనా? వస్తా చిట్టమ్మా. తోలు తీస్తాం వెదవల్లారా. తోలు తీసేస్తాం వెదవల్లారా. జాగ్రత్త అమ్మా, జాగ్రత్త. జాగ్రత్తగా వెళ్ళండి అమ్మా. జాగ్రత్త జాగ్రత్త వెళ్ళండి అమ్మా. కాంతమత్త, తొందరలోనే ఈ కళ్ళు దుకాణం తీయించేస్తావుగా? తీయించేస్తానమ్మా. తీయించకపోతే నువ్వేం తీయిస్తావో నాకు తెలుసుగా. అలారా దారికి పదండి. ఇదేంటి సొవ్వనేదో కళ్ళు బిజినెస్ పెట్టుకుంటే ఎలా జరిగిపోయింది? ఏటో ఎలా జరుగుతుంది? ఏటిది? ఇదిగో భాస్కరు, అత్త చూసావుగా, నీ చెల్లికి కాని నీ భార్యకు కాని ఆఖరికి నీ తల్లికి కాని
నువ్వు బాగుపడటం ఇష్టం లేదు. అందుకే శుభమా అని నువ్వు కళ్ళు వ్యాపారం మొదలు పెడితే అశుభమైన పనులన్నీ చేయించి నీతో అర్థాంతరంగా ఈ షాపు మూయించాలని చూస్తున్నారు. భాస్కరు, నాకొక డౌటు. అసలు ఆ చిట్టెమ్మ నీ సొంత చెల్లేనా? ఏ మారుతున్నావత? ఏవో, చూడబోతే అది నీ సొంత చెల్లెల్లా అనిపించడం లేదు. మీ అమ్మా నాన్న ఎక్కడ్నుంచైనా ఎత్తుకొచ్చి పెంచుకున్నారేమో. ఒకసారి కనుక్కో. ఏటి కథమవుతుంది? నా సొంత చెల్లి కాపోవడం ఏంటి? అవును భాస్కరు, నిజంగా నీ రక్తం పంచుకుబట్టి నీ చెల్లి అయి ఉంటే నిన్ను నష్టపరచాలని చూస్తుందా? నలుగురిలో నిన్ను నవ్వులు పాలు చేయాలని చూస్తుందా? సొంత అన్నవి ఏదో వ్యాపారం చేసుకుని సంపాదిస్తుంటే కుళ్ళుతో అసూయతో ఇదంతా చేసింది చూసావా? అందుకే మాకు అనుమానం వచ్చింది. మా అనుమానం కరెక్టే అనుకుంటా. నువ్వు ఎంక్వైరీ బాగా చేసుకో, లేదంటే మూసుకుని నీ కలుసాపు వదిలేసుకో. ఇదికోకుండానే 600 సరే, ఆ దేవుడి దిగి వచ్చినా సరే ఈ కళ్ళు వ్యాపారం వదిలే ప్రసక్తే లేదు. 100 మంది ఎవరని చెప్పారో వాళ్ళ ప్యానాలు తీసేస్తాను. శభాష్ భాస్కర్, ఇదే మాట మీదుండు. నీ కళ్ళు షాపు ఎలా తీస్తారో నేను చూస్తా. అలాగే భద్ర తమ్ముడు, వస్తాను భాస్కరు. వెళ్ళొస్తాం భాస్కర్. సరిగుండానే వెళ్ళరా. అమ్మో, నా కళ్ళాపరం బొడుగు తుమ్మడేసింది, తుడుచుకోవాలి. ఇదేంటి సొంత చెల్లి అని డౌట్ పెట్టారు? కొంప తీసి చెప్పినట్టు సిట్టినా సొంత చెల్లెలు కాదా? ఏదేమైనా సరే ఈ విషయం గురించి కొంచెం లోతుగా ఆలోచించాలి. అయ్యి బాబోయ్, నా కళ్ళు కౌంటరు వచ్చేస్తాను రాయ్. చూసావా తమ్ముడు, మనమెంతో కష్టపడి ఆ పులిగాడు కోటిగాడికి వేషాలు వేయించి మరీ గొడవ చేశాం. కానీ ఏమైంది? ఆ చిట్టి కూడా మనలాగే ప్లాన్ వేసి మారు వేషంలో వచ్చి మన బండారం మొత్తం బయటపెట్టింది. ఆ ఎమ్మెల్యే గారితో నన్ను అడ్డమైన తిట్లు తిట్టించింది. నా అదృష్టం బాగుంది కాబట్టి సరిపోయింది. లేదంటే కనీసం మేయర్ సీటు కాదు కదా, కార్పొరేటర్ సీటు కూడా ఉండేది కాదురా. అవునే అక్క, దీని అంతటికీ కారణం మన నీలాంబరే అక్క. మన రహస్యాలన్నీ అదే ఆ చిట్టమ్మకి సేరేస్తుంది. అవునరా తమ్ముడు, ఏ జన్మలోనో అది నాకు శత్రువై ఉంటుంది. ఈ జన్మలో నాకు కూతురై పుట్టింది. ఆ నీలాంబరే చిట్టమ్మ వదిన ఆడపడుచుల్లాగా తిట్టుకుని కొట్టుకుంటారనుకుంటే ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ అయిపోయారక్క. అందుకే తల్లివని కూడా చూడకుండా ఆ చిట్టమ్మ దగ్గర నిన్ను ఇరికించేస్తుంది. అవునరా తమ్ముడు, సాధ్యమైనంత త్వరగా ఇద్దరి మధ్య పుల్లలు పెట్టి విడదీసేయాలి. అప్పుడే మన రహస్యాలు చిట్టమ్మ దగ్గర చేరకుండా ఉంటాయి. నిజమేనక్క. నమస్కారం కాంతమ్మ గారు. నువ్వు డిఎన్ఏ టెస్ట్ చేసేవాడివి కదా? అవును మేడం, నేనే డిఎన్ఏ సురేష్ని. అప్పుడే మర్చిపోయారా? మర్చిపోక బతికున్నంత కాలం గుర్తుపెట్టుకోవడానికి నువ్వేమైనా బంధువా లేక మిత్రుడివా? డబ్బు కక్కుర్తిపడే ఎదవ్వి. మీరు నన్ను ఎదవన్నారా మేడం? పర్వాలేదు, థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ల తర్వాత అసలు ఎందుకు వచ్చావు ముందది చెప్పు. ఏముంది సార్, కాస్త డబ్బులు అవసరం ఉంది, ఇస్తారేమని వచ్చాను. ఏంట్రా, ఇదేమైనా బ్యాంక్ అనుకున్నావా? మీ తాతగడ ఆస్తి ఏమైనా దాచాననుకున్నావా? ఏదో నాకు అప్పు ఇచ్చినట్టు అడుగుతున్నావు. అప్పు ఇవ్వకపోవచ్చు మేడం, కానీ మీ కోడలు మిఠాయి కొట్టు చిట్టమ్మే జమీందారు గారింటి వారసురాలు అన్న నిజాన్ని దాచి జమీందారు వంశానికి చిట్టమ్మకి ఎలాంటి సంబంధం లేదు అని ఒక అబద్ధపు రిపోర్టు డబ్బు కక్కుర్తిపడి ఇచ్చాను కదా, దాన్ని ఒకసారి గుర్తు చేసి డబ్బులు పట్టుకెళ్దామని వచ్చాను. ఏంట్రా, బ్లాక్మెయిల్ చేస్తున్నావా? అక్క ఇక్కడ వద్దక్క, లోపలికెళ్ళి మాట్లాడుకుందాం. పొరపాటున సిట్టెమ్ వచ్చిందనుకో మొత్తం ఏంటది. ఏయ్, నీతో మాట్లాడాలి, లోపలికి రా. పర్వాలేదు మేడం, నాకు ఇక్కడే కంఫర్ట్గా ఉంది.
కానీ మాకు కంఫర్ట్ గా ఉండదు. వెళ్దాం పద. తమ్ముడు తీసుకురా. అలాగే అక్క దా లోపలికి వెళ్దాంరా. ఏంటి సార్ గదిలో తీసుకెళ్లి కొడదాం అనుకుంటున్నారా? మీరు అలాంటి పిచ్చి పనులు చేయకండి. ఇప్పటికీ ఒరిజినల్ DNA టెస్టు నా దగ్గర అలాగే ఉంది. ఏటి ఒరిజినల్ DNA టెస్ట్ ఇంకా నీ దగ్గరే ఉందా? అవును సార్, ఆ విషయం కాంతమ్మ గారికి తెలిసినట్లేదు. లేదులే అనుకుని నన్ను లేపేద్దాం అనుకుంటున్నారేమో. నాకు గనక ఏమైనా జరిగిందంటే రహస్యాలు మొత్తం నెట్లో, సోషల్ మీడియాలో, ఆన్లైన్లో అన్నిట్లో వచ్చేస్తాయి. దాని గురించి కూడా కొంచెం ఆలోచించుకోండి. ఇదిగో నోరు మూసుకుని నువ్వు రావయ్యా ముందు లోనకరా.